సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏ సప్లిమెంట్స్ వాడతానో మీకు చూపెట్టబోతున్నా. అండ్ ఇది ఏ టైంలో ఏ టైంలో డేకి ఏ టైంలో వాడాలో కూడా చెప్తా. అండ్ అలాగే ఇది లైక్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో మనకు అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్తో అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో. లెట్స్ గో. సో బేసిక్గా నేను 4 సప్లిమెంట్స్ అనేటివి యూజ్ చేస్తా. సో ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ వే ప్రోటీన్. అండ్ నా సెకండ్ సప్లిమెంట్ వచ్చేసరికి క్రియేటిన్ మోనోహైడ్రేట్. అండ్ థర్డ్ సప్లిమెంట్ వచ్చేసరికి మన ఫిష్ ఆయిల్. సో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా అన్నా కదా. సో బేసిక్గా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బైక్ ఉంది అనుకోండి. సో బేసిక్ ఫంక్షన్స్ బైక్ ఎట్లా, ఇప్పుడు ఒక బైక్ రన్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఫ్యూయల్, తర్వాత ఏమంటే ఇంజన్ ఆయిల్ ఉండాలి, తర్వాత సో ఏమన్నా నట్లు బోట్లు లూజ్ ఉంటే ఫిక్స్ చేసుకోవాలి. సో అది బేసిక్ మెయిన్ ఫంక్షన్ ఒక బైక్ నడపాలంటే. సో మన బాడీని ఒక బైక్తో కంపేర్ చేసుకుందాం. సో మనకు కావాల్సిన ఫస్ట్ ప్రియారిటీ ఫ్యూయల్. సో మనకి ఫ్యూయల్ ఏంటి? ప్రోటీన్. అండ్ సెకండ్ ఏంటి? ఇంజన్ ఆయిల్. సో ఇది మన ఇంజన్ ఆయిల్. సో ఇది క్రియేటిన్. సో ఇప్పుడు జనరల్గా బైక్స్కి ఇట్లా నట్లు బోల్ట్లు లూజ్ అయితే మనం పాలతో అది టైట్ చేసుకో. సో మన బాడీకి నట్లు బోల్ట్ ఉండదు కదా. సో ఇది ఫిష్ ఆయిల్. ఇది మనకి జాయింట్ హెల్త్కి చాలా బాగుంటుంది. సో మీకు అర్థమైందా అనుకుంటా. సో మీరు ఈ 3 సప్లిమెంట్స్తోని రోడ్ మీదకి ఎక్కిళ్ళు, లైక్ బైక్ అనేది రోడ్ మీదకి ఎక్కిళ్ళు. సో రోడ్ స్మూత్గా ఉందంటే, రోడ్ స్మూత్గా ఉంది, ఏం గుంతలు అవి లేదు, స్మూత్ హైవే లెక్క ఉంది రోడ్ అంటే, సో మీ బాడీ కూడా బాగా సూపర్ ఉంటుంది. సో ఇక్కడ రోడ్ ఏంటంటే మన డైట్, అర్థమవుతుందా? ఇఫ్ సపోజ్ డైట్ బాగాలేదు, ఈ 3 వాడుతున్నావు బట్ డైట్ ఏదో ఒకటి, ఈ 3 వాడుతున్నావు, బయటకు వెళ్ళి చికెన్ పకోడీ అవి ఇవి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, కొలెస్ట్రాల్ ఐటమ్స్ చాలా తింటున్నావు. సో ఈ 3 వాడి వేస్ట్. సో ఇవి వాడుతున్నావు, మరి నీ డైట్ బాగాలేకపోతే ఈ 3 వాడి వేస్ట్. సో ఇది మన ఫ్యూయల్ ఉండాలి, మన ఇంజన్ ఆయిల్ ఉండాలి, అండ్ అలాగే మన ఇది ఫిష్ ఆయిల్ ఉండాలి. సో దీంతో పాటు మన రోడ్ అనేది స్మూత్గా ఉండాలి. సో రోడ్ ఏంటి ఇక్కడ? డైట్. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే, మీరు యాక్సిలేటర్ ఇస్తారు కదా, సో బండి అనేది రేజ్ చేస్తారు కదా. సో ఇక్కడ రేజింగ్ మూమెంట్ అనేది మన జిమ్, అర్థమవుతుంది. సో ఇంత పెద్ద ప్రాసెస్లో జిమ్ అనేది జస్ట్ ఒక రేజ్ ఇవ్వడమే. సో జిమ్మే మొత్తం కాదు. సో ఒక ఇవి ఏం లేకుండా జస్ట్ రేజ్ ఇచ్చుకుంటూ పోతే మీకు బాడీ అనేది బిల్డ్ కాదు, అలాగే బండి కూడా ముందరికి కదలదు. సో బేసిక్గా ఇవన్నీ ఉండాలి, జస్ట్ అలాగే రేస్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి రేస్ ఏంటి? జిమ్. సో ఇవన్నీ టుగెదర్ ఉంటేనే మనకి బాడీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకోటి నేను లాస్ట్లో ఒక సప్లిమెంట్ చెప్తాను కదా. సో 4th సప్లిమెంట్ ఏంటంటే మన స్లీప్. మీరు విన్నది కరెక్టే, స్లీప్. ఇవన్నీ వాడుకుంటా మీరు బండి ఎంత దూరం మనం తీసుకెళ్తారు? సో ఒక 100 కిలోమీటర్స్, 160, 200, సరే నాన్ స్టాప్ 300 కిలోమీటర్స్ కొట్టిల్లు, తర్వాత బండికి అయితే రెస్ట్ ఇవ్వాలి కదా. సో మనం కూడా అంతే. మీరు ఎంత వర్కౌట్ చేసినా, ఏం చేసినా, ఎంత ప్రాపర్ డైట్, ప్రోటీన్, క్రియేటిన్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసినా కూడా మీ బాడీకి మంచి రికవరీ కోసం మంచి స్లీప్ అయితే ఉండాలి. సో ఇలా ఒకటి ఉండి ఒకటి లేకపోయినా ప్రాబ్లమే, అన్నీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. సో ఇవన్నీ నార్మల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి డేలా ఏ టైంలో మనం దీన్ని యూజ్ చేయాలి, లైక్ కన్జ్యూమ్ చేయాలి. సో మన దగ్గర ఇప్పుడు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో నేను ఎట్లా కన్జ్యూమ్ చేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్లీ మార్నింగ్ జిమ్ చేసుకుని వచ్చినాక, సో నేను ఇది లైక్ జిమ్ అయిపోయినాక ఒక 10-20 మినిట్స్ తర్వాత నేను ఇది క్రియేట్ అనేది కన్జ్యూమ్ ఎందుకంటే మనం అప్పుడు జిమ్ చేసిన తర్వాత మన మెటబాలిజం అనేది హై ఉంటుంది. సో ఇది మనకి తొందరగా మజిల్ బిల్డ్ చేయడానికి తొందరగా హెల్ప్ అవుతుంది. సో తొందరగా స్ట్రెంత్ ఇస్తుంది. సో నేను జిమ్ అయిపోయినాక ఒక 10-20 మినిట్స్ తర్వాత ఇది తాగుతాం. ఇది అయిపోయినాక ఫ్రెష్ అప్, లైక్ బాతింగ్, టిఫిన్ చేసినాక ఒక 10-20 మినిట్స్ తర్వాత వే ప్రోటీన్ అనేది తీసుకుంటా. సో ఇవంతా అయిపోయినాక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక 1 hour 2 hours బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ ఫిష్ ఆయిల్ అయితే కన్జ్యూమ్ చేస్తాను నేను. సో ఇది డైలీ ఎప్పుడు కన్జ్యూమ్ చేసినా ఓకే, బట్ ప్రాపర్ వేతో కన్జ్యూమ్ చేయాలి, అదే మ్యాటర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.